పదవి ఉంటేంత పోతేంత. పదవి లేనాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్. అవసరమైతే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటా ఎంపీ అహంకారంతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు, ప్రజాసేవే ముఖ్యం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడి. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అహంకారంతో మాట్లాడుతున్నారని, ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదని, ప్రజాసేవే తనకు ముఖ్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. రాయకల్ మండలం ధర్మాజిపేట గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభ మర్యాద లేకుండా ఎంపీ అరవింద్ మధ్యలో వెళ్లడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం. పేదలుంటే 2 ఎకరాల భూమి 90% మంది రైతులకు ఉండేది 2 ఎకరాల భూమి లోపే. వాళ్ళందరికీ ఇచ్చారు. ధనిక రైతులకు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే రకరకాల కారణాలు, అప్పులైనవి. పేదవాళ్ళు ఉంటే కడుపు నిండా తినాలని సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ధర్మాజిపేటలో వందలాది మందికి ఇంటింటికి ఉచిత కరెంట్ వస్తుందంటే అది కాంగ్రెస్ నేతృత్వంలో వస్తుంది. ఇవాళ 52 ఇండ్లు మంజూరైనవి. అందులో ఇప్పుడే ఒక మిత్రుడు వచ్చి అడిగాడు, 4 లక్షలు వచ్చినాయి సార్, ఇంకా కొంత రాలేదని. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రతి ఇంటికి 75,000 రావాలి. ఇప్పటికి కూడా ఇంకా నిధులు రిలీజ్ చేస్తలేరు. మరి అది బాధ్యత లేదా? మరి అవన్నీ అడుగుతారు అనుకున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. లేకపోతే 2,400 మద్దతు ధర ప్రకటించడం మరి ఎందుకు కొంటలేదు అని అడుగుతున్నారు కావచ్చు, వెళ్ళిపోయింది. ఏదో యాప్ గురించి మాట్లాడింది. మీరు కానీ యూరియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగే 11 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తుంటే అసలు యాప్ పెట్టే అవసరమే ఉన్నది. యాప్ ఎందుకు పెడుతున్నామంటే యూరియా రైతులే కాకుండా చాలా పరిశ్రమలకు కూడా యూరియా వాడతారు. దొంగచాటున పోవద్దు, మన రైతుకే అందాలి, ఎకరానికి బస్తా చొప్పున ముందు ఇవ్వాలి, రైతుకే అందాలని చెప్పి పాస్బుక్ ద్వారా యాప్ పెట్టిన తప్ప రైతు నష్టపరచడానికి కాదు. ఉన్నప్పుడు ఆప్యాయంగా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయిన సంజయ్ కుమార్ ఉన్నప్పుడు ఇంతమంది మరి మిగిలిన ఆయన వెళ్ళిపోయినా. ఇదే నా పద్ధతిగా పెద్ద మనిషి ఒక పార్లమెంట్ సభ్యులు, వారి తండ్రులు, వాళ్ళ కుటుంబాలు కూడా రాజకీయాలకే వచ్చినాయి. ఇట్లనే ఉండేనా ఈ వ్యవహారం? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇలా ఉండదు. ఒక ఫెడరల్ వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య దేశంలో పాలక పక్షాలు ఉంటాయి, ప్రజాపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఉంటాయి. ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్య దేశంలో తీవ్రంగా ఖండించాల్సిన ఆవశ్యకతను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. 1 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేస్తుంటే తెలంగాణకు పెట్టే అవసరమే ఉంది. పోయిన 2 సంవత్సరాలు పెట్టామా? ఈసారి రకరకాల కారణాలు. ఇవాళ రూపాయి విలువ ఎక్కడికి పడిపోయింది? బంగారం ధర పరిస్థితి ఏంది? ఇవాళ బయట పోతే నూనె ధర పరిస్థితి ఏంది? మరి అన్ని ఢిల్లీ సర్కార్ అని మాట్లాడేటోళ్ళు దీనికి కూడా జవాబు చెప్పాలి. పెట్రోల్ డీజిల్ పరిస్థితి, మా యువత పొద్దున్న లేతే ఒక బండి వేసుకొని పోయి ఉద్యోగం చేసుకొని వస్తారు, చదువుకొని వస్తారు, రైతన్న పొలకాడికి పోతాడు. ఇవాళ డీజిల్ ధర ఎంత పెరిగింది? ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. మరి దానికి బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం కాదా? ఇవాళ 100కి 41 రూపాయలు ఇచ్చే దాంట్లోకెళ్ళి దవాఖాన ఇస్తే మొత్తం కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. ఏస్ నేను ఒప్పుకుంటా, 20 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ నుంచి వచ్చినాయి. దాంట్లో ఒక విషయాన్ని మా మీడియా మిత్రులు కావచ్చు అందరూ కూడా గమనించాలి. మరి ఇదే 20 లక్షల రూపాయల చొప్పున పల్లె దవాఖాలు జగిత్యాల నియోజకవర్గానికి నేను 14 తెచ్చిన. మారుమూల గ్రామాలైన బోర్నపల్లి, ధర్మాజిపేటలకు తీసుకొచ్చిన, అల్లీపూర్ తెచ్చినాం, అయోధ్య తెచ్చినాం, ఇటుకాల తీసుకొచ్చినాం. మీరు వేరే నియోజకవర్గాల్లో ఎన్ని తీసుకొచ్చారో ఇదే ఢిల్లీకి వెళ్ళి ఎంపీ గారు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన నియోజకవర్గం కొరుట్ల నియోజకవర్గానికి ఎన్ని పల్లె దవాఖానాలు వచ్చినాయి చెప్పండి? 2. జగిత్యాలకు 14. దీని వెనకాల మా తమ్ముళ్ళు, అన్నలు, అక్క చెల్లెళ్ళు గెలిపించిన సంజయ్ కుమార్ కృషి తప్పకుండా నేను చెప్తాను. అలాంటి ఒక వేదికను కలిసి మంచిగా పంచుకోక మొట్టమొదలు అలా మీడియా సాక్షిగా అడుగుతున్నా, ఎవరు మొదలు పెట్టినారు జై జై నినాదాలు అని చెప్పి మీరే చెప్పాలి. మరి అన్నప్పుడు ధీటుగా ఇట్లాంటి గ్రామాలకు ఒక్కొక్క ఊరికి 50 నుంచి 100 సార్లు పోయిన నేను, నా తోటి సోదరులు, కుటుంబ సభ్యులు, ఈ గ్రామస్తులు నాకు మద్దతు కూడా మాట్లాడారు. అది ఎప్పటికి కూడా మాట్లాడతారు. నేను రాజకీయాలకు రాకముందు కూడా ఎంతో మంది నాకు మద్దతు ఉన్న గ్రామాలు ఇవి. అనుమానమే లేదు. జగిత్యాల కాదు, రాష్ట్ర ప్రజలు ప్రతి మీడియాలో వచ్చింది నేను కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేసింది. పదవి ఉంటేంత పోతేంత, పదవి ఉంటేంత పోతేంత. పదవి లేనాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్.